ఈ క్లాస్లో మనం ఈ థర్డ్ రోలో ఉన్న వాటర్ఫాల్ అండ్ ఫినల్, స్కాటర్, పై అండ్ డోనట్ అండ్ ట్రీ మ్యాప్ ఈ చార్ట్స్, ఈ 6 కైండ్స్ ఆఫ్ చార్ట్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. అయితే ఇవి మెయిన్ బేసిక్ చార్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దాకా ఇవి ఇట్లానే ఉంటాయని ఏం లేదు. సపోజ్ కొన్ని కొన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఇదో స్లైసర్ న్యూ అని ఇచ్చాడు. ఆల్రెడీ స్లైసర్ వేరేది ఉంది, స్లైసర్ న్యూ అనేది మళ్ళీ ఇచ్చాడు. ఎందుకంటే అప్డేట్ అవుతూ ఉంటుంది మంత్లీ, కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాడు. కార్డు న్యూ, మామూలు కార్డు ఉంటుంది, కార్డు న్యూ అనేది ఇంకొకటి ఇచ్చాడు. సో ఇట్లా మనం ఎప్పటికప్పుడు వాటిని ఏ బేసిక్ చార్ట్స్ అయితే కామన్గా ఉంటాయి. ఇవి ఇక్కడ వరకు బేసిక్ చార్ట్స్ కామన్గా ఉంటాయి చాలా వరకు. కొన్ని ఎక్స్ట్రా వచ్చినప్పుడు వాటిని గమనించుకుంటూ ఉండాలి మనం, వాటికి అవసరం ఉందా లేదా అనేది. మోస్ట్లీ బేసిక్ చార్ట్స్తోనే సరిపోయింది. ఓకే, ఎనీవే మనకి వాటర్ ఫాల్ చార్ట్. ఈ వాటర్ ఫాల్ చార్ట్ అనేది మనకి వాటర్ ఫాల్ అని ఎందుకు పెట్టాడంటే, స్టార్టింగ్ పాయింట్ నుంచి మీకు ఒక టోటల్ వాల్యూ తీసుకుంటే, ఈ టోటల్ వాల్యూలో మనకి ఈ టోటల్ సేల్స్ ఈ రేంజ్ అనుకోండి. ఈ టోటల్ వాల్యూలో జనవరిలో ఇట్లా ఉంది, నెక్స్ట్ ఫిబ్రవరిలో అప్ అయిందా డౌన్ అయిందా అనే దాన్ని బట్టి ఆ ఫాల్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకవేళ డౌన్ అయితే మనకి రెడ్ మార్క్స్ తోటి చూపిస్తుంది. ఇక్కడ ఎక్కడ డౌన్ అయినట్టు కనిపించలేదు. డౌన్ అయితే కిందకి మీకు ఇంక్రీజింగ్ అనేది మీకు గ్రీన్ తోటి చూపిస్తుంది, డిక్రీజింగ్ అనేది మీకు కోర్స్ ఇక్కడ సపోజ్ మార్చిలో మీకు తక్కువ కనిపించినా కానీ, బట్ దీని లెవెల్ కంటే తగ్గిందా లేదా అనేది మీకు డిక్రీజింగ్ ఇక్కడ క్లియర్గా దీన్ని బట్టి చూపిస్తుంది అనమాట. ఈ డాట్స్ మనకి ఇండికేషన్, టోటల్ వాల్యూ, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. అదే ద వాటర్ ఫాల్ ఇలిస్ట్రేట్స్ హౌ అన్ ఇనిషియల్ వాల్యూ ఈజ్ అఫెక్టెడ్ బై పాజిటివ్ ఆర్ నెగిటివ్ చేంజెస్. అదనమాట, ఇనిషియల్ వాల్యూ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. సో ద చార్ట్ షోయింగ్ ద రన్నింగ్ టోటల్ యాజ్ వాల్యూస్ ఆర్ యాడెడ్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్. యాడెడ్ అంటే గ్రీన్ ఇంక్రీజింగ్, సబ్స్ట్రాక్టెడ్ అంటే మీకు డిక్రీజింగ్ అన్నట్టు. సో ఇట్లా మీకు ఈ బార్స్ ద్వారా మనకి ఈ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ ఇట్లా షో చేసుకుంటూ పోతాయి. దట్ డిపెండ్స్ ఆన్ ద డేటా వాట్ వీఆర్ యూజింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు వీడు, మంత్లీ సేల్స్ ఇచ్చాడు. మంత్లీ సేల్స్ని మనం తీసుకుంటే సరిపోయింది. సో మనకి డేటా కావాలి కాబట్టి డేటాని చూద్దాం. ఈ సూపర్ స్టోర్ తీసుకుందామా, వేరే దేంట్లో అయినా ఉందా చూద్దాం. లైక్ ఫినాన్షియల్ శాంపిల్స్లో అది ఉండదు. ఆర్డర్ ప్రాసెసింగ్ సిస్టమ్ దాంట్లో డేటా ఎట్లా ఉందో తెలియదు కరెక్ట్గా. ఓకే, అడ్వెంచర్ వర్క్ సేల్స్ తీసుకుందాం. అండ్ ఆల్సో దాన్ని కూడా పెడదాం. ఫస్ట్ అడ్వెంచర్ వర్క్ సేల్స్లో ఎలా ఉందనేది చూద్దాం, డేటా ఎలా ఉందో దాన్ని బట్టి. నెక్స్ట్ ఏదైనా అవసరమైతే వేరే ఇది తీసుకుందాం. సో ఇక్కడ మీరు చూడండి, సేల్స్ అని ఇచ్చాడు. సేల్స్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకోండి, మనకి సరిపడా ఉన్నాయా లేదా, లేదంటే సేల్స్ ఆర్డర్లో ఉన్నాయా. ఇక్కడ మనకేంటి యూనిట్స్, ఆర్డర్ క్వాంటిటీ అండ్ టోటల్, సేల్స్ అమౌంట్ ఇచ్చాడు. మరి మనకి మంత్లీ కావాలి కదా, అంటే ఇక్కడ మంత్ అనేది ఇక్కడ డ్యూ డేట్ అది నెంబర్గా ఇచ్చాడు, దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. సో దాన్ని పక్కన పెడదాం. సేల్స్ ఆర్డర్స్ చూద్దాం డేటా ఎలా ఉందో. సేల్స్ ఆర్డర్స్ కరెక్ట్ లేదు. ఓకే, సేల్స్ డేటా చూద్దాం. ఇది కూడా ప్రీవియస్ది అనుకుంటా, సేల్సే.
Okay, I will cancel and I will open as usual normal. Otherwise I will try north wind try చేద్దాం, దాంట్లో ఏమున్నది. సో ఆర్డర్స్ లేదంటే ఆర్డర్స్ డీటెయిల్స్లో ఉండాలి. ఎస్, ఆర్డర్ డేట్ ఈస్ దేర్ అండ్ ఆర్డర్స్, ఓన్లీ ఆర్డర్స్, ఆర్డర్ డీటెయిల్స్లో తీసుకుందాం. ఇక్కడేంటి మళ్ళీ, సో ఇక్కడ ఏం చేయాలంటే మనకి దానికి దీనికి లింక్ పెట్టి రెండు టేబుల్స్ని మనం కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇక్కడ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ క్యాల్కులేట్ చేసి మనం సేల్స్ని ఇచ్చేసుకోవాలి. సో నో డైరెక్ట్ డేటా కంపల్సరీగా క్యాల్కులేట్ చేయాలి. సో అది మళ్ళీ కమింగ్ సెషన్స్లో చూద్దాం. సో దిస్ ఆల్సో నాట్ సూటబుల్, అంటే రెండుటిని తీసుకోవాలి మనం. ఇక్కడ ఆర్డర్స్ని, ఆర్డర్ డీటెయిల్స్ని రెండింటిని తీసుకొని ఇక్కడ ఆర్డర్ డీటెయిల్స్లో ఏంటి మనకి ఏమొచ్చింది, యూనిట్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ క్యాల్కులేట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వచ్చింది. అది డాక్స్ ఎక్స్ప్రెషన్స్లో మనం చూద్దాం క్యాల్కులేట్ చేసి. సో మామూలుగా తీసుకునే మన ఈ సూపర్ స్టోర్నే తీసుకుందాం. గ్లోబల్ సూపర్ స్టోర్ 216 తీసుకున్నాను, 2016. సో దీన్ని లోడ్ చేస్తున్నా. నార్త్ విండ్ కదా సార్? ఓకే. ఇప్పుడు అది చూపించాను కదా మీకు, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ క్యాల్కులేట్ చేస్తే అమౌంట్ వచ్చింది, సేల్స్ అమౌంట్. అక్కడ క్యాల్కులేషన్ రావాలంటే ఇప్పుడు మనకి ఇంకా ఆ టాపిక్లోకి వెళ్ళలేదు మనం, కాబట్టి అవి నెక్స్ట్ సెషన్. ఇప్పుడు బేసిక్గా ఎలా వర్క్ అవుతుంది అనేది మూవ్ అవుతూ పోతుంది. సో ఓకే, మనకి ఈ వాటర్ ఫాల్ చార్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మంత్ సేల్స్ రెండు కావాలి కాబట్టి చూడండి, మనకి ఇక్కడ కేటగిరీ బ్రేక్ డౌన్ వై యాక్సెస్ అని ఇచ్చాడు. బ్రేక్ డౌన్ ఫీల్డ్స్, వై యాక్సెస్ ఫీల్డ్స్. సో ఇక్కడ మనకి ఓకే సేల్స్, date of month, సేల్స్ ఇక్కడ పెట్టా అండ్ ఆర్డర్, దీన్ని ఆర్డర్ డేట్లో మంత్స్ తీసుకుందాం. మరి ఇక బ్రేక్ డౌన్ ఫీల్డ్స్ అంటే మళ్ళీ దీనికి ఎక్స్ట్రా అనమాట. మనకి ఇప్పుడు బేసిక్గా వచ్చేసి మనకి సమ్ ఆఫ్ సేల్స్ జనవరి నుంచి ఎట్లా ఉన్నాయి టోటల్ దీంట్లో
ఈ 2 మిలియన్లో అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఒక్కొక్క మంత్లోకి వెళ్తే మనకి సమ్ ఆఫ్ సేల్స్ ఎంత, ఏ మంత్లో ఏమున్నాయి అనేది ఇట్లా కంపారిటివ్గా వెళ్తుంది. ఏదైనా మీకు మరీ లోయెస్ట్ ఇది ఉంటే మీకు రెడ్ మార్కుల్లో అది చూపించడం జరుగుతుంది. మామూలుగా అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి. స్టార్టింగ్ పాయింట్ నెక్స్ట్ స్టెప్, దానికి స్టెప్ అంటే చూడండి దాన్ని అబోవే తీసుకుంది. టోటల్ వాల్యూ ఇది, టోటల్ సేల్స్ ఇది. సపోజ్ 100 రూపీస్ ఉన్నాయి, ఇవాళ 2 రూపీస్ వచ్చాయి, రేపు 50 పైసే వచ్చింది అనుకుందాం. అంటే పెరిగినట్టే కదా, 100 రూపీస్కి 250 పైస్ పెరిగింది అంతే. అంతేకాని మైనస్ 50 రాలేదు కదా. అంటే మైనస్ సంథింగ్ ఉన్న దాంట్లో, అంటే లైక్ ఫస్ట్ 2 రూపీస్ వచ్చింది మీకు, నెక్స్ట్ -1 రూపీ వచ్చింది అనుకుందాం. అట్లాంటప్పుడు మీకు ఇక్కడ డిక్రీజింగ్ చూపిస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్ 2 రూపీస్ వచ్చినా 10 రూపీస్ వచ్చినా, సపోజ్ జనవరిలో 6 lakhs ప్లస్ వచ్చున్నా, తర్వాత 1 lakhకే వచ్చున్నా కానీ దీనికి అది యాడెడే టోటల్కి. దీన్ని మనం టోటల్ని బేస్ చేసుకొని చూడాలి. టోటల్ వాల్యూకే అది యాడ్ అయిందే, అంతేకాని దీంట్లో మనకి తగ్గలేదు. తగ్గినట్లయితే మనకి డిక్రీజింగ్గా చూపించడం జరుగుతుంది. ఓకే, అదనమాట ఇక్కడ. సో ఇదే మీకు నెక్స్ట్ సిమిలర్ ఫినల్ చార్ట్ ఉంటుంది. ఫినల్ చార్ట్లో వచ్చేసి మనకి ఇట్లా బార్స్ లాగా చూపిస్తుంది. ఈ బార్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ది 100% అనుకుంటుంది, ఇది 100%. నెక్స్ట్ దానికి ఇది ఈ ఫస్ట్ది ప్లస్ నెక్స్ట్ది ఎంత కంపారిటివ్గా, ఫస్ట్ దాన్ని ప్రీవియస్ దాన్ని ఇట్లా కంపారిటివ్, ప్రతి దానికి కంపారిటివ్గా వస్తుంది. లాస్ట్ చూడండి, ఫస్ట్ది ఇది 100, లాస్ట్ దాని పర్సంటేజ్ ఎంత 262.8%. వీటి మధ్యలో ఎంత ఉన్నది, అది పెరుగుండొచ్చు తగ్గుండొచ్చు అనే దాన్ని బట్టి ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూడండి, ఫినల్ చార్ట్ డిస్ప్లేస్ లీనియర్ ప్రాసెస్ దట్ హ్యాస్ సీక్వెన్షియల్ కనెక్టెడ్ స్టేజెస్. The chart communicates to the user the health of the process you are tracking. Each stage of the funnel chart illustrated by rectangle representing a percentage of total. Use the okay. అంటే ఇక్కడ అట్లీస్ట్ 4 స్టేజెస్ ఉన్నంత వరకు యూజ్ చేయమన్నాడు. ఎక్కువ స్టేజెస్ లేకపోతే ఫైనల్ చార్ట్ అక్కర్లేదు అని చెప్పి. అండ్ ఇఫ్ ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి గ్రేటర్ పర్సంటేజ్ దాన్ ఫైనల్ స్టేజ్, అంటే ఫస్ట్ స్టేజ్ ఫైనల్ స్టేజ్ ఇది, ఫస్ట్ స్టేజ్ ఇది, ఇట్లా కంపారిటివ్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనికి ఇట్లా కంపారిటివ్గా చెక్ చేసుకుంటూ ప్రతిదానికి వస్తుంది. సో మీకు జస్ట్ దీని ప్లేస్లోనే నేను ఇక్కడ ఏమిచ్చాడు, మంత్స్ సేల్స్, జస్ట్ ఈ ఫినల్ క్లిక్ చేస్తున్నాను. సో ఫినల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ బార్ మీద మీరు ఫోకస్ చేయండి. ఫస్ట్ బార్ పర్సంటేజ్ ఎంత అండి, పర్సంటేజ్ చూడండి, మీకు అక్కడ ఏం చూపిస్తుంది 100% కదా, 100% అది. నెక్స్ట్ బార్ దగ్గరికి రండి, ఎంత పర్సెంటేజ్ చూపించింది అది 81.95% చూపించడం జరిగింది. అంటే దట్ ఈస్ కంపారిటివ్లీ విత్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ దాని దగ్గరికి రండి, ఇది ఎంత చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ దానికేమో 100%, సెకండ్ దాని దగ్గరికి రండి, ఫోకస్ పెట్టాలి మీరు.
మౌస్ తీసుకెళ్ళి అక్కడ ఫోకస్ పెడితేనే ఫనల్ చార్ట్ యొక్క యూజ్ ఏంటి, ఎట్లా ఆ యొక్క అటాచ్మెంట్ ఎట్లా ఉంది. ఓకే, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కంపారిటివ్గా చూసుకుంటే ఇక్కడ 81.95%. థర్డ్ దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు ఫస్ట్ దాని పర్సంటేజ్తో పోల్చుకుంటే అది 112.37% ఉంది ఫస్ట్ దాంతో పోల్చుకుంటే. అండ్ ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే అంటే ఫిబ్రవరితో పోల్చుకుంటే 137.12%. అంటే ఫస్ట్ దానికంటే ఎక్కువ ఉంది అండ్ సెకండ్ దానికంటే ఇంకా ఎక్కువ ఉంది అన్నట్టు. అండ్ థర్డ్ దగ్గరికి వద్దాం, ఇది వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఫస్ట్ దానికి ఈక్వల్గా ఉంది, ఎందుకంటే 102 అని ఉంది. అండ్ ప్రీవియస్ దాంతో కంపారిజన్ చూసుకుంటే ఇది తక్కువ, అందుకని 91.51% అనేది చూపించడం జరుగుతుంది. అర్థమవుతుంది కాన్సెప్ట్. ఫస్ట్ దానికి ప్రీవియస్ దానికి కంపారిజన్ ఇట్లా వస్తుంది అనమాట ప్రతి దానికి కూడా. సో ఇట్లా మీరు ఇక్కడికి వచ్చేసరికి సో ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే 231.48%, ప్రీవియస్ దాంతో పోల్చుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి పెద్ద వేరియేషన్ ఏమీ కనిపించడం లేదు. ఇట్లా మీకు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఎట్లా ఉంది బిజినెస్, తర్వాత ప్రీవియస్ దాంతో కంపారిజన్ ఎట్లా ఉంది అనే క్యాల్కులేషన్ అనే విజువలైజేషన్ మీకు కావాలి, అనలైజేషన్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఫినల్ చార్ట్ని మీరు వాడడం జరుగుతుంది. ఓకే, అది మెయిన్ యూజ్ ఆఫ్ ఫినల్ చార్ట్. నెక్స్ట్ చార్ట్ వచ్చేసి మనకి స్కాటర్ చార్ట్ అని ఉంది. ఇవి రిలేషన్షిప్ బిట్వీన్ టూ న్యూమరికల్ పాయింట్స్. అంటే ఇక్కడ టూ న్యూమరికల్ పాయింట్స్ అంటే మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ డిస్కౌంట్స్ అండ్ ప్రాఫిట్ బై ప్రొడక్ట్. అంటే మనం ఎంత డిస్కౌంట్ ఇస్తే ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది, 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఎలా ఉంది, కంపారిజన్. సో ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా, ఎప్పుడైతే డిస్కౌంట్ ఇక్కడ ఎక్కువ ఉన్నదో ప్రాఫిట్ రేంజ్ కూడా పెరిగింది, డిస్కౌంట్ తగ్గినప్పుడు ప్రాఫిట్ కూడా తగ్గిందనేది అర్థమవుతుంది. అట్లా ఈ సర్కిల్స్లో మీకు వేరియేషన్ అనేది చూపిస్తూ పోతుంది డిఫరెంట్ సర్కిల్స్లో. ఇంకా ఇది తక్కువ ఎక్కువ చూపించాలనేది కూడా మనం, సో దట్స్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఎ థర్డ్ డైమెన్షన్ యూ కెన్ రీప్లేస్ ద డేటా పాయింట్ విత్ bubbles where the size of each bubble is represented by the third dimension. అంటే చిన్నవి పెద్దవి ఇట్లా చూపిస్తూ పోతాయి. మరి మన డేటాలో ఇప్పుడు ప్రాఫిట్స్ డిస్కౌంట్స్ అనేది ఇప్పుడు మెయిన్ ఇక్కడ రోళ్ళు ప్లేస్ చేయబోతుంది. కాబట్టి ఇంకొక పేజ్ తీసుకుందాం. సో ఇక్కడ కూడా మనకి యాడ్ డేటా ఫీల్డ్స్ అండ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ మనకి ఓకే ప్రాఫిట్ డిస్కౌంట్స్ అని ఇచ్చారు. డేటా పాయింట్స్ ఏంటనేది చూద్దాం. ప్రాఫిట్ వై యాక్సెస్ అనుకుందాం అండ్ డిస్కౌంట్స్ ఎక్స్ యాక్సెస్ అనుకుందాం. బట్ ఇక్కడ చూడాలి మీరు ఏమొచ్చింది ఒక్క పాయింటే వచ్చింది. మరి డేటా ఫీల్డ్స్ ఏంటి ఇక్కడ అనేది మనం గుర్తించాలి. సో అంటే సింగిల్ పాయింట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్.
సో దీనికి మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ నేమ్ కాదు కదా, ప్రొడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ప్రొడక్ట్ కేటగిరీ పెడదామా, కస్టమర్ ఆర్డర్ కేటగిరీ తక్కువే ఉన్నాయి, 3 కదా మనకున్నది, ఫర్నిచర్స్ సంథింగ్. ఈ 3 పాయింట్సే వచ్చాయి, ఎస్ ఫర్నిచరు అండ్ ఇది టెక్నాలజీ Technology. సంథింగ్ ఇది రావడం జరిగింది. బట్ ప్రొడక్ట్స్ కూడా యాడ్ చేద్దాం. I think it is under process. And come down, size, add data fields here, size ని బట్టి కావాలి, and legend, ఆప్షన్స్ ఉన్నాయి ఉంచండి ఇట్లనే. తర్వాత కేటగిరీలో మార్కర్స్, ఓకే, కలర్స్ చేంజ్ కావాలి. ఓకే, తర్వాత సైజ్ ఫీల్డ్ ఇక్కడ లైక్ సో ఇక్కడ చూడండి, సైజింగ్ అనేది నేను సేమ్ కేటగిరీనే తీసుకున్నాను. సో మనకి ఇక్కడ దాన్ని ఆ సర్కిల్ని బట్టి తెలుస్తుంది ఏంటి Yes. ఎట్లా అనేది. బట్ కేటగిరీ డిస్కౌంట్ అది, ప్రాఫిట్ ఇది, కౌంట్ ఆఫ్ కేటగిరీ అండ్ ది కౌంట్ ఆఫ్ కేటగిరీ ఫర్నిచర్, డిస్కౌంట్, ప్రాఫిట్ ఏంటి డిస్కౌంట్ ఇది. ఓకే, మనం add fields here, filters on this, so filters, okay. Size ఓకే, లెజెండ్ అక్కర్లేదు మనకి, సమ్ ఆఫ్ డిస్కౌంట్స్, ఎక్స్ యాక్సెస్, ప్రొడక్ట్ ఏమో ఇక్కడ అక్కర్లేదు, కేటగిరీ తీసేసి సో కేటగిరీని రిమూవ్ చేద్దాం, కంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి డిస్కౌంట్, ప్రాఫిట్ ఏంటి చూడండి, అన్నిటికంటే పీక్
మనకి యునైటెడ్ స్టేట్స్ ఉంది. ఇక్కడ థర్డ్ డైమెన్షన్, ఇంకొక డైమెన్షన్ కూడా మనం చూపించవచ్చు. అది ఎట్లా అంటే లైక్ కంట్రీ వాల్యూస్ ఇవి వచ్చేసాయి. సమ్ ఆఫ్ డిస్కౌంట్, సైజ్ ఫీల్డ్, ప్లే యాక్సెస్. ఓకే, ప్లే యాక్సెస్ సమ్ ఆఫ్ డిస్కౌంట్ ఆస్ట్రేలియా. ఎంత ఉందంటే ఆస్ట్రేలియా కింద ఇండోనేషియా ఉంది. డిస్కౌంట్ 417. సో ఇక్కడ డిస్కౌంట్ 417 ఇచ్చినప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియా యొక్క ప్రాఫిట్ ఇంచుమించు 1 lakh ఉందనుకుందాం. అదే ఇంచుమించు అదే దాంట్లో మనకి ఇండోనేషియాలో అదే డిస్కౌంట్ ఇస్తే ఎంత వచ్చింది? 15,000 సమ్ వచ్చింది. అర్థమవుతుందా? ఎస్ సార్. సో సేమ్ ఏరియాలో ఎట్లా ఉంది అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఈ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఇది ప్రాఫిట్ ఇక్కడ ఇది కాలేదు. సో దీని పరిస్థితి ఏంటి? ప్రాఫిట్ పీక్ ఉంది కానీ ఏ డిస్కౌంట్కి అనేది ఇక్కడ ప్రతిదానికి కూడా చెక్ చేయాలి కదా. అనుకుంటే ప్రతిదానికి చెక్ చేయాలి డిస్కౌంట్. సక్సెస్ ప్రాఫిట్ ఓకే. లిజెండ్ వచ్చేసి లిజెండ్ వచ్చేసి మనకి ఇన్నర్గానే ఇది అవుతుంది. లిజెండ్ ప్లేస్లో పెట్టాను చూడండి సేమ్ కేటగిరీని. ఇప్పుడు మనకి కలరింగ్ తెలుస్తుంది 3 కేటగిరీస్ ఏంటి అనేది. ఓకే, 3 కేటగిరీస్ డిఫరెంట్ ఏరియాస్లో. సపోజ్ యునైటెడ్ స్టేట్స్ ఈ ప్లేస్లో టెక్నాలజీలో ఏంటి, అదే యునైటెడ్ స్టేట్స్ ఇక్కడికి వచ్చేసరికి ఆఫీస్ సప్లయర్స్లో ఏంటి, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ తీసుకోవచ్చు ఇక్కడ స్కాటర్ చార్ట్లో. ఇప్పుడు మనం పెట్టిన వేరియేషనే కాదు, ఇప్పుడు జస్ట్ చెప్పాలంటే నాకు 2 డైమెన్షన్సే కనిపిస్తున్నాయి. ఏంటి? ఒకటి ఇక్కడ మనకి చూపించేది డిస్కౌంట్, ప్రాఫిట్ అండ్ ద టెక్నాలజీ కేటగిరీ కంట్రీకి చూపిస్తుంది. కరెక్ట్. ఇదే డిస్కౌంట్కి మనకి వేరే కంట్రీస్ అన్నీ కూడా చూపించాలి కదా. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అట్లాంటప్పుడు పారామీటర్స్ ఇక్కడ మార్చుకుంటూ రండి, మీకు ఎట్లా కావాలంటే అట్లా, దాన్ని బట్టి వస్తుంది. మనం లిజెండ్ ఇచ్చినప్పుడు కలరింగ్ అనేది కేటగిరీ వైజ్ కలరింగ్ రావడం జరిగింది. ఓకే, వీటిని అడ్జస్ట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎట్లా అవుట్పుట్ కావాలి అనేది. ఫస్ట్ ఎక్స్లో ఏం పెట్టాలి, వైలో ఏం పెట్టాలి, వాల్యూస్ ఏంటి, ప్లస్ ఈ సైజింగ్ దేని ద్వారా సైజింగ్ ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎట్లా కావాలంటే అట్లా ఈ స్కాటరింగ్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనకి బై కలరింగ్ వస్తుంది ఒకటి చూపించేది, బై సైజింగ్ చూపిస్తుంది, అండ్ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఇది కూడా కంపారిజన్ కూడా చూపిస్తుంది. సో మల్టిపుల్ డైమెన్షన్స్లో ఈ స్కాటర్ చార్ట్ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ మీరు మీ ఎట్లా కావాలనుకుంటారో ఆ డైమెన్షన్స్ మీరు మార్చుకుంటే అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే, లేదంటే స్మాల్ డేటానే తీసుకోండి, ఎక్కువ డేటా లేకుండా, ఇక్కడ ఉన్నట్టు కాకుండా. అఫ్ కోర్స్ వీ కెన్ ఫిల్టర్ హియర్, ఫిల్టర్ కాకుండా వేరే డేటా ఏదైనా సరే మీ ఓన్ డేటాని ఇక్కడే టైప్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు ట్రై చేయొచ్చు.
తర్వాత మోస్ట్ కామన్ ఇది పై చార్టు డోనట్ చార్ట్ రెండు ఒకటే. ఇవేంటంటే చాలా తక్కువ డేటా ఉన్నప్పుడు మనం కంపారిజన్కి పై చార్ట్ కానీ డోనట్ కానీ వాడుతూ ఉంటాం. హ్యూజ్ డేటా అంతా కూడా పనికిరాదు వీటికి. సో లైక్ ఇక్కడ నేను పై చార్ట్లో ఏమున్నాయి, లిజెండ్ అడుగుతుంది, వాల్యూస్ అడుగుతుంది అండ్ డీటెయిల్స్. మరి లెజెండ్ ఏంటి, సపోజ్ కేటగిరీ లెజెండ్. వాల్యూస్ ఏంటి, కేటగిరీ వైజ్ సేల్స్. మూడు సింపుల్గా వచ్చాయి. బట్ ఇంకా యాడ్ డీటెయిల్స్ ఫీల్డ్ హియర్, యాడ్ డేటా ఫీల్డ్ హియర్ అని మళ్ళీ డీటెయిల్స్ కింద ఇచ్చాడు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ అనేది మనం ఎట్లా తీసుకుంటామంటే లైక్ వేరేది ఇద్దాం, ఇవి కాకుండా రీజియన్ ప్లేస్ చేద్దాం. చూడండి, అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే తెలుస్తుంది రీజియన్ వైజ్ మళ్ళీ రావడం జరిగింది. అది మనం సబ్ కేటగిరీ అనుకోవాలి. అంటే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క రీజియన్ అనేది సబ్ అయింది అక్కడ. సపోజ్ టెక్నాలజీలో ఏ రీజియన్ వైజ్ ఎట్లా ఉన్నాయి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, లైన్స్ లాగా ఇచ్చాడు. వీటిని మనం ఈ ఫార్మాట్ కరెక్ట్గా చేసుకుంటే ఈ విజువలైజేషన్ కరెక్ట్గా మనకి వస్తుంది. ఈవెన్ ఆ రీజియన్ నేమ్ కూడా డిస్ప్లే అయ్యేటట్టు అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సింపుల్గా ఉండేదానికి ఈ పే చార్ట్ని వాడతాం. దీంట్లో కూడా వేరియేషన్స్ మళ్ళీ తీసుకురావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అదే మనం ఇప్పుడు రీజియన్స్ ఎలా పెట్టామో ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డోనట్ చార్ట్ ఉంది. డోనట్ చార్ట్ ఇంకా వేరే ఏమీ డిఫరెన్స్ ఉండదు, జస్ట్ క్లిక్ చేయండి, మధ్యలో ఒక బ్లాంక్ కనిపిస్తుంది. అపీరియన్స్ తప్ప వేరే లుక్ తప్ప వేరే చేంజ్ ఏమీ ఉండదు. సేమ్ పారామీటర్సే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకు ముందర ఏమి ఇచ్చామో అదే పారామీటర్స్ ద్వారా డోనట్ చార్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రీ మ్యాప్ చార్ట్. ఈ రెండు కామన్ చార్ట్లే పై డోనట్. ట్రీ మ్యాప్ చార్ట్ అనేది ఇక్కడే ట్రీ మ్యాప్ అన్నాడు కదా, ఏమి ట్రీ లాగా ఏమి కనిపించడం లేదంటే అట్లా కాదండి. ఇక్కడ బ్రాంచెస్, సబ్ బ్రాంచెస్, వీటిని మనం బ్లాక్స్ లాగా తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దీంట్లో మళ్ళీ సబ్ ఉన్నాయి కదా, ఏంటివి, ప్రొడక్ట్స్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఎట్లా సేల్ అయి ఉన్నాయి అనేది మనకి బ్రాంచెస్ లాగా చూపిస్తుంది. ఇది ఒక ట్రీ అనుకుంటే, మెయిన్ ఇది మొత్తం ట్రీ అనుకుంటే, మొత్తం ఈ విజువలైజేషన్ దాంట్లో యుఎస్, కెనడా ఇవన్నీ కూడా బ్రాంచెస్, వాటి కింద మళ్ళీ సబ్ బ్రాంచెస్, ఇంకా వాటి కింద సబ్ బ్రాంచెస్ ఇట్లా మనం పెట్టుకోవచ్చు. అందుకని దీన్ని ట్రీ మ్యాప్ చార్ట్ అని చెప్పేసి అంటాం. హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మనం చూపించాలి అంటే పైలో లాగా కాకుండా ఇంకా ఎక్కువగా మనం డీటెయిల్గా చూపించాలి అనుకుంటే ట్రీ మ్యాప్ని ఫాలో అవుతాం. అదే ట్రీ మ్యాప్ విజువల్ డిస్ప్లే హైరార్షియల్ డేటా, సెట్ ఆఫ్ నెస్టెడ్ రెక్టాంగిల్స్, నాట్ లైన్స్, నాట్ బార్స్, రెక్టాంగిల్స్ ద్వారా ఇది వన్ ఇన్సైడ్ అనదర్, పెద్దవి చిన్నవి ఇట్లా హైరార్షియల్ మేనర్లో మీకు చూపించడం జరుగుతుంది. సో
ఇక్కడ చూడండి కేటగిరీ, డీటెయిల్స్, వాల్యూస్ ఇట్లా మెయిన్గా 3 ఇచ్చాడు. నేనేం తీసుకుంటానంటే పోనీ కేటగిరీని కానీ తీసుకుందాం. ఓకే 3 ఏమున్నాయి మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. తర్వాత కంట్రీస్ తీసుకుందాం డీటెయిల్స్ కింద. తర్వాత చూపించాల్సిన డేటా ఏంటి అనేది మనకి ఇక్కడ లైక్ వాల్యూస్, సేల్స్. ఓకే టెక్నాలజీ, ఫర్నిచరు, ఆఫీస్ సప్లయర్స్. మీరు ప్రతి దాంట్లో చూడొచ్చు యునైటెడ్ స్టేట్స్ పెద్ద బ్లాక్ ఉంది, పెద్ద రెక్టాంగిల్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా పెద్ద రెక్టాంగిల్. మరి ఇది ఇక్కడ వాల్యూస్ కింద మనం సేల్స్ అని ఇచ్చాం. నేను ఏం చేస్తానంటే ఇంకా లైక్ బై ప్రొడక్ట్ కూడా కావాలి అనుకుందాం, లేదంటే ఇంకేదైనా ఇంకొక ఆప్షన్ పెడదాం. కేటగిరీ కింద మనం సబ్ కేటగిరీ కూడా పెడదామండి. ఆర్డర్స్ సబ్ కేటగిరీ. వేర్ ఇస్ దట్ సబ్ కేటగిరీ? ఎస్, వాల్యూస్ ఏమున్నాయి? సెలెక్ట్ ఆల్. కేటగిరీ తీసేసి ఓన్లీ సబ్ కేటగిరీ పెడదాం. సబ్ కేటగిరీ వైజ్ ఇప్పుడు వచ్చాయి, బట్ కేటగిరీ అట్లనే ఉంచేసి ఈ సబ్ కేటగిరీ తీసేద్దాం. ఓకే కంట్రీస్, వాల్యూస్, సమ్ ఆఫ్ సేల్స్. మరి ఈ కంట్రీ కింద నేను సిటీ కూడా చూపించాలండి. ఓకే సో సిటీని తీసుకొచ్చి డీటెయిల్లో సబ్గా మళ్ళీ యాడ్ చేద్దాం. యాక్సెప్ట్ చేస్తుందా లేదా చూద్దాం. సిటీసే వచ్చాయి, కంట్రీస్ అంటే నేను ఒక్కొక్క కంట్రీలో మళ్ళీ సిటీస్ చూపిద్దాం అనుకున్నా. సో దట్స్ నాట్ పాసిబుల్ హియర్. సపోజ్ అగైన్ ఐ విల్ ట్రై కేటగిరీ కింద మళ్ళీ ఓకే కంట్రీ ఇక్కడ ప్లేస్ చేద్దాం, లేదంటే ఇక్కడికే తీసుకొద్దాం. ఓన్లీ రీప్లేసింగ్ అదా ఎనఫ్ అయిపోయింది అనమాట దానికి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు దీంట్లో మార్చాల్సింది ఏంటి? మనకి సిటీ వైజ్ వచ్చాయి. ఓకే కంట్రీ వైజే తీసుకుందాం. ఈ సిటీ వద్దు, కంట్రీ తీసుకుందాం. కంట్రీకి కలరింగ్ మార్చాలి. ఏ కంట్రీ ఆ కంట్రీ డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ చేసుకోవాలి, అంతే కదా. ఇక్కడ మనకి వేరియేషన్ తెలిసేదానికి ఎక్కువ తక్కువ అన్నట్టు. సో దాన్ని ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ టూల్ టిప్ లేదు, విజువలైజేషన్లోకి వెళ్దాం. కలర్స్ 3 కలర్స్ ఇవి ఓకే, బేసిక్ కలర్స్. కేటగిరీ కలర్స్ ఇచ్చాడు. అండ్ లెజెండ్కి కూడా కలర్ రాలేదు. లెజెండ్ అయితే పైన వచ్చింది కానీ అది కాదు మనకు కావాల్సింది. కేటగిరీ కూడా కాదు. వాల్యూస్, డేటా లేబుల్స్, జనరల్లో ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. Right.
ప్రాపర్టీస్, సైజు, ఆస్పెక్ట్ రేషియో, పొజిషన్, ప్యాడింగ్, ఎఫెక్ట్స్, విజువల్ బార్డర్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ చూసాం. యూ ట్రై విత్ Sir. డిఫరెంట్ కలర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ. అది రావాలి Country. మనకి. ఓకే, అది ట్రై చేయండి. ఆప్షన్ ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. రైట్, Sure, sir. ఇవి నేను పంపిస్తాను మీకు. ఈ తప్పకుండా. సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. రైట్. Sure.